ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన దేవ, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, వందనాలు తండ్రి. మరొక నూతన దినాన్ని మా జీవితాల్లో మీరు అనుగ్రహించినందుకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ప్రభువా నూతన దినములో ఉపవాస ప్రార్థన కొరకై ఆయన మీ యొక్క మందిరములో మీరు మమ్మల్ని చేర్చిన విధానాన్ని బట్టి కూడా ఎంతో వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. అదే సమయంలో ప్రభువా మీ యొక్క ప్రియ కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మమ్మల్ని రక్షించి ఆయన మీ యొక్క ఆయన తండ్రి సంఘములో మమ్మల్ని చేర్చిన విధానాన్ని బట్టి కూడా ఎంతో వందనాలు ప్రభువా తండ్రి. ఆయన మరి మరొకసారి మీ యొక్క పరిశుద్ధ రక్త ప్రోక్షణం కిందకి మమ్మల్ని తీసుకొని రండి, మమ్మల్ని శుద్ధీకరించండి ప్రభువా, మీరు పరిశుద్ధపరచండి ప్రభువా. మా యొక్క హృదయ తలంపులు ఆలోచనలు సమస్తాన్ని ప్రభువా మీరు శుద్ధీకరిస్తూ రావాల్సిందిగా అడుగుతున్నాం. కనికరించండి, సహాయం చేయండి. అదే సమయంలో ప్రభువా ఆయన మరి చదవబోతున్న లేఖన భాగము నుండి నాతో మాతోనైనా మీరు మాట్లాడి ప్రార్థన కొరకై మమ్మల్ని సిద్ధపరుస్తూ రావాల్సిందిగా అడుగుతున్నాం. తండ్రి కనికరించండి. ఈ రీతిగా ప్రభువా ఇంతవరకు ఆయన మా జీవితంలో ఈ యొక్క సంవత్సరంలో ఈ నవంబర్ మాసం వరకునైనా మీరు తోడుగున్నది కూడా ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. చేరవచ్చిన వారిని బట్టినైనా ఎంతో వందనములు. ఇంకా మీ చిత్తంలో ఉన్నవారు మార్గంలో ఉన్నవారు ఉన్నట్లయితే నాయన క్షేమముగా మీరు నడిపించండి, కనికరించండి, సహాయం చేయండి. ఆయన ప్రభువా మరి నాయన నిలబడుతున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ ఆత్మచేతనైనా ప్రభువా మీరు నింపి మీ యొక్క మాటలను ఆయన మీరు అనుగ్రహిస్తూ రావాల్సిందిగా అడుగుతున్నాం. సహాయం చేయండి ప్రభువా. మరి ఏ అవసరతలు అక్కర్ల కొరకై ఆయన తండ్రి మీ యొక్క మందిరములో ఆయన తండ్రి మరి చేరి వచ్చి ఉన్నాము అవన్నీ కూడా ఎరిగిన దేవుడు ప్రభువా. మరి అయితే నాయన తండ్రి మీ యొక్క వాక్యానుసారముగా ఈ యొక్క లేఖన భాగముల నుండి నాయన తండ్రి మేము ఏదైతే ప్రభువా చూడబోతున్నామో ప్రభువా దాంట్లో నుండి నాయన తండ్రి మేము హెచ్చరింపబడి ఆ రీతిగా ప్రభువా మేము ప్రార్థన చేయటకు నాయన తండ్రి సహాయం చేయండి, కనికరించండి. ఆవరణమంతా మీ ఆధీనంలో పెట్టుకోండి. ఈ యొక్క ప్రభువా మైక్ సిస్టమ్ కానీ కరెంట్ కానీ ఇవన్నీ కూడా తండ్రి మీ ఆధీనంలో పెట్టుకొని ఎటువంటి అంతరాయం లేకుండా ప్రభువా మీరు నడిపిస్తూ రావాల్సిందిగా అడుగుతున్నాం. కనికరించండి, సహాయం చేయండి. ఈ రీతిగా ప్రభువా ఇంతవరకు ప్రభువా నాకు మాకునైనా తోడుగున్నది కూడా ఎంతో వందనాలు చెల్లిస్తూ ముందున్న సమయాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకొని ఆయన తండ్రి ప్రభువా అదే రీతిలో చదవబోతున్న లేఖన భాగాలను కూడా ప్రభువా మీరు దీవించండి. పాటల ద్వారా కూడా తండ్రి మిమ్మల్ని ప్రభువా స్తుతించడం కూడా తండ్రి మాకు సహాయపడుతూ రావాల్సిందిగా అడుగుతూ మమ్మల్ని మీ హస్తాలకు అప్పచెప్పుకొని ఈ యొక్క ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. పాట సంఖ్య 582. పాత దాంట్లో అయితే 571. వెళ్ళదము మరి ధైర్యముతో కృపాసనము చేరను.
పాట సంఖ్య 582, పాత దాంట్లో అయితే 571. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. తన కనికరము కృపలను పొంద తానే సహాయకుడు. తన కనికరము కృపలను పొంద తానే సహాయకుడు. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. మన ప్రార్థన ప్రభువాలకించి అత్యధికముగా మనకిచ్చును. మన ప్రార్థన ప్రభువాలకించి అత్యధికముగా మనకిచ్చును. మేల్కొని మనము ప్రార్థించిన ఆశీర్వదించునుగా. మేల్కొని మనము ప్రార్థించిన ఆశీర్వదించునుగా. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. ఆత్మలనెల్లా ప్రభు రక్షించి తన మందిరమునకు తెచ్చి. ఆత్మలనెల్లా ప్రభు రక్షించి తన మందిరమునకు తెచ్చి. తన ఆలయములో మేలు పొంద వేడెదము మనము. తన ఆలయములో మేలు పొంద వేడెదము మనము. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. అందరికీ రక్షణ కలుగా రాజులకు అధికారులలో. అందరికీ రక్షణ కలుగా రాజులకు అధికారులలో. సర్వలోకుల ఉజ్జీవముకై వేడెదము ప్రభునే. సర్వలోకుల ఉజ్జీవముకై వేడెదము ప్రభునే. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. వాక్యము వదిలి వ్యాపింపను శత్రుని రాజ్యము కూలునట్లు. వాక్యము వదిలి వ్యాపింపను శత్రుని రాజ్యము కూలునట్లు. సేవకులాత్మతో నింపబడ వేడెదము మనము. సేవకులాత్మతో నింపబడ వేడెదము మనము.
వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము ఏరను. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము ఏరను. ఆత్మతో ప్రభు ఇంటిని కట్టి దానియందు ప్రభు మహిమ నిండి. ఆత్మతో ప్రభు ఇంటిని కట్టి దానియందు ప్రభు మహిమ నిండి. తన ఘనత వర్ధిల్లునట్లు వేడదమాయనను. తన ఘనత వర్ధిల్లునట్లు వేడదమాయనను. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసహనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. సజీవరాళ్ళతో ఇల్లు కట్టి నీ అధికారము నిలచునట్లు. సజీవరాళ్ళతో ఇల్లు కట్టి నీ అధికారము నిలచునట్లు. దేవని హృదయానుసారులను లేపమని వేడెదం. దేవని హృదయానుసారులను లేపమని వేడెదం. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. తన కనికర కృపలను పొంద తానే సహాయకుడు. తన కనికరము కృపలను పొంద తానే సహాయకుడు. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. ఇంకోటి 570 కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా. 570 పాత దాంట్లో 559. 570 పాత దాంట్లో 559 కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా అనే పాట పాడుకుందాం. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభు, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. దావీదు రాజు దీనుడై వేడ, దావీదు రాజు దీనుడై వేడ, అవనిలో పొందిన నష్టములన్నీయు, అవనిలో పొందిన నష్టములన్నీయు దేవా నీవు సమకూర్చితివే, దేవా నీవు సమకూర్చితివే. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా,
క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. శత్రు సమూహపు కుతంత్రములతో, శత్రు సమూహపు కుతంత్రములతో బొత్తిగా నేను నష్టపడి తిని, బొత్తిగా నేను నష్టపడి తిని. మిత్రుడెసులో సమకూర్చుము తండ్రి, మిత్రుడెసులో సమకూర్చుము తండ్రి. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా. క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. పసరు గొంగలి చీడా పురుగులు, పసరు గొంగలి చీడా పురుగులు నాశము చేసిన పంటను కూర్చుమ, నాశము చేసిన పంటను కూర్చుమ. యేసు ప్రభు నిన్ను వేడుచున్నాను, యేసు ప్రభు నిన్ను వేడుచున్నాను. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా. క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. ప్రేమ సంతోషానందములను, ప్రేమ సంతోషానందములను ప్రధాన యాజక పోగొట్టుకొంటిని, ప్రధాన యాజక పోగొట్టుకొంటిని. ప్రేమతో నీవు సమకూర్చుమా, ప్రేమతో నీవు సమకూర్చుమా. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా. క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. పాపపు విషముతో నా పాత్ర నిండెను, పాపపు విషముతో నా పాత్ర నిండెను. ప్రభు యేసుండను పిండిని కలుపుము, ప్రభు యేసుండను పిండిని కలుపుము. పాప మరణమును తొలగించుమా, పాప మరణమును తొలగించుమా. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా. క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. ఆత్మీయ సోమరితనములో నుండి, ఆత్మీయ సోమరితనములో నుండి ఆత్మ నష్టములనెన్నియో పొందితి, ఆత్మ నష్టములనెన్నియో పొందితి. ఆత్మా దేవా నీవు సమకూర్చుమా, ఆత్మా దేవా నీవు సమకూర్చుమా. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా,
కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. పాపము చేసి పడియున్న చోటున్, పాపము చేసి పడియున్న చోటున్ ప్రాపుగా నీవు చూపుము ప్రభువా, ప్రాపుగా నీవు చూపుము ప్రభువా, కోపగించక నాపై కృప చూపుమా, కోపగించక నాపై కృప చూపుమా. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. చేసిన పాపము కప్పుకొనక, చేసిన పాపము కప్పుకొనక, విశ్వాసముతో ఒప్పుకొందున్, విశ్వాసముతో ఒప్పుకొందున్. సిలువా రక్తముతో శుద్ధి చేయుమా, సిలువా రక్తముతో శుద్ధి చేయుమా. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. ఆఖరిగా ఏదైనా చిన్న పాట పాడదాం. ఐదు 572 వచ్చే ఆత్మదీపమును వెలిగించు యేసు ప్రభు. పాత దాంట్లో 561, కొత్త దాంట్లో 572. దీపమును వెలిగించు యేసు ప్రభు, ఆత్మదీపమును, ఆత్మదీపమును. మార్గం బంతై చీకటిమయము, మార్గం బంతై చీకటిమయము, స్వర్గనగరికి మార్గం బెట్టులో, స్వర్గనగరికి మార్గం బెట్టులో. సదయా నీవే నన్ను పట్టుకొని, సదయా నీవే నన్ను పట్టుకొని, సరిగా నడుపుము ప్రేమ పదమున, సరిగా నడుపుము ప్రేమ పదమున. ఆత్మదీపమును, ఆత్మదీపమును వెలిగించు యేసు ప్రభు, ఆత్మదీపమును, ఆత్మదీపమును. వసించుము నా హృదయమునందు, వసించుము నా హృదయమునందు,
వసించు నా నయనములందు వసించు నా నయనములందు అన్నియు నిర్వహించుచున్నావు అన్నియు నిర్వహించుచున్నావు నన్నును నిర్వహించుము ప్రభువా నన్నును నిర్వహించుము ప్రభువా ఆత్మదీపమును ఆత్మదీపమును వెలిగించు యేసు ప్రభో ఆత్మదీపమును ఆత్మదీపమును కలుషాత్ములకై ప్రాణము బెట్టి కలుషాత్ములకై ప్రాణము బెట్టి కష్టములంతరింపజేసి కష్టములంతరింపజేసి కల్వరి సిలువలో కార్చిన రక్త కల్వరి సిలువలో కార్చిన రక్త కాలువయందు కడుగుము నన్ను కాలువయందు కడుగుము నన్ను ఆత్మదీపమును ఆత్మదీపమును వెలిగించు యేసు ప్రభో ఆత్మదీపమును ఆత్మదీపమును. ఈ సమయంలో ప్రార్థన కొరకై దేవుని లేఖన భాగంలో నుండి మొదటి సమూయేలు గ్రంథం సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం మొదటి సమూయేలు 17వ అధ్యాయం 46, 47 46, 47 వచనాలు మొట్టమొదటిగా కలిసే చదువుకుందాం. మొదటి సమూయేలు 17వ అధ్యాయంలో 46వ వచనము 47వ వచనము ఈ రెండు వచనాలని మనము కలిసి చదువుకుందాం. ఇవే ఇంపార్టెంట్. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇజ్రాయేల్లో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీన్ల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. 47 అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండువారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మల్ని మా చేతికి అప్పగించునని చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, వందనాలు తండ్రి. ఇంతవరకు ఆయన మిమ్మల్ని స్తుతించుటకు మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి ఎంతో వందనములు. ఈ సమయంలో తండ్రి ఈ యొక్క చదవబడిన లేఖనం భాగాలను ఆయన దీవించండి. నాతో మాతోనైనా మీరు మాట్లాడి ప్రార్థన కొరకై సిద్ధపరుస్తూ రావాల్సిందిగా అడుగుతున్నాం. నన్ను కూడా ప్రభువా సిలువ చాట మరుగుపరిచి కేవలం ఈ యొక్క పరిశుద్ధ ఆత్మ చేత ప్రతి మాటని
మీరు అనుగ్రహిస్తూ రావాల్సిందిగా అడుగుతూ నన్ను కూడా ప్రభువా మీ రక్త ప్రోక్షణ కిందకి తీసుకొని రండి. ముందున్న సమయాన్ని చెప్పుకొని ప్రార్థన ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ లేఖన ఈ అధ్యాయం కానీ దావీదు గొలియాతు యొక్క ఆ యొక్క సంఘటన మరి యావత్ క్రైస్తవ ప్రపంచానికి సండే స్కూలు పిల్లల నుండి వృద్ధాప్యంలో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జరిగిన సంఘటన అందరికి కూడా బాగా తెలిసిన లేఖన భాగమే. దావీదు మరి గొర్రెల కాచుకుంటూ తన మరి జీవనాన్ని కొనసాగిస్తున్న సమయం ఇది. ఆ సమయంలో మరి ఫిలిస్తీన్లకి ఇజ్రాయేల్ ప్రజలకి మరి వీరిద్దరి మధ్యలో ఈ యొక్క యుద్ధములు అనేటివి సర్వసాధారణముగా జరుగుతూ ఉండేటివి అన్నమాట. ఆ యొక్క ఒకానొక సందర్భంలో ఫిలిస్తీన్ల యొక్క మరి ఆ ఫిలిస్తీన్లు వారు మరి యుద్ధానికి వచ్చినప్పుడు మరి ఇజ్రాయేల్ ప్రజల్లో ఎవరికి కూడా ధైర్యం లేదు. ఇజ్రాయేల్ ప్రజల్లో రాజు సహితము మరి సౌలు సహితము వారు ఎవరూ కూడా ఆ యొక్క మరి ఫిలిస్తీన్ల నుండి ఆ యొక్క గొలియాతు మరి వాడు సవాల్ చేస్తూ వచ్చాడు. మరి దేవుని యొక్క సైన్యములని చూచి వారిని హేళన చేస్తూ మేమంతా కాదు కేవలం నాతో వచ్చి పోరాడమని సవాలు చేస్తున్న సందర్భము ఇక్కడ ఈ 17వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది. అయితే వాస్తవానికి చూసినట్టయితే ఆ కాలంలో మీరు చూడండి, వారికి సౌలు కొత్తగా రాజుగా నియమింపబడ్డాడు. అంతకు ముందు వరకు వారికి రాజు లేడు, కానీ న్యాయాధిపతులు మాత్రమే వారికి ఉండేవాళ్ళు అనమాట. సమూయేలు కూడా ఒక న్యాయాధిపతిగానే ఒక ప్రవక్తగానే వారికి మరి తీర్పు తీరుస్తూ వచ్చాడు. అయితే ఇజ్రాయేల్ ప్రజలకి ఒక సైన్యం అనేది కానీ వారికి మరి యుద్ధములు మరి ఆ పోరాడే విషయంలో వీరి చుట్టుపక్కన ఉన్నవారి కంటే వీరికి అలా లేదన్నమాట. వీళ్ళ పరిస్థితి వీళ్ళ పరిస్థితి లేదు. అందుకనే కదా వీళ్ళు ఏం చేస్తారు, సమూయేలు దగ్గరికి వెళ్ళి మాకు కూడా ఒక రాజు సకల జనుల మర్యాద చొప్పున మాకు కూడా ఒక రాజుని నియమింపమంటారు. అయితే దేవుడికి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా ఆయన ఏం చేస్తాడు, ఈ ప్రజలు నన్ను విసర్జించి ఉన్నారు, మరి వారు చెప్పిన ప్రకారమే నువ్వు వారికి ఒక రాజుని నియమింపమని సౌలుని రాజుగా నియమించారనమాట. సౌలుని రాజుగా నియమించిన తర్వాత ఫిలిస్తీన్లతోనూ వారికి పరస్పర ఇక యుద్ధం అనేది వారికి జరుగుతూ వచ్చింది. అయితే నేను చెప్పే విషయం ఏంటి అంటే, ఇజ్రాయేల్ ప్రజలకి ఒక స్ట్రక్చర్డ్గా ఒక సైన్యం అని కానీ సైన్యాధిపతులని కానీ అప్పటి వరకు లేరు. ఒక రాజు కూడా కొత్తగా ఆయన నియమింపబడ్డాడు. అంటే ఇటువంటి ప్రజలని సవాలు చేయుటకు ఫిలిస్తీన్లు వాళ్ళు ఎప్పుడు నుండో వాళ్ళకి రాజులు ఉన్నారు, వారు వీరికంటే అడ్వాన్స్డ్గా ఉన్నారు, అన్నీ కూడా వాళ్ళకి ఉన్నాయి. అందుకని ఈ యొక్క పరిస్థితులు వీరికి ఏర్పడినప్పుడు మరి ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేయాలో తెలియక, దిక్కు తోచక ఏం చేయాలో తెలియక వారు ప్రతిరోజు యుద్ధానికి వెళ్ళేది. ఆ గొలియాతు ముందుకొచ్చి సవాల్ చేసేవాడు. వీళ్ళ నుండి ఎవరు కూడా మరి ఆ గొలియాతుతో పోరాడడానికి వెళ్ళడానికి ఎవరికీ ధైర్యం లేదు. కాబట్టి ఆ దినము ఎవరు వచ్చేవాళ్ళు కాదు, మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళు. మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ వాడు వచ్చేవాడు, సవాలు విసిరేవాడు, మళ్ళీ వాడు
తిరిగి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. అంటే ఇక్కడ మనం చూసినట్టయితే ఇజ్రాయెల్ ప్రజలకి ఇక్కడ ఏమీ సరిపోవటం లేదు, శక్తి, వాడిని ఎదుర్కొనే బలము వీళ్ళ దగ్గర లేదు అనేది మనకి స్పష్టంగా మనకి అర్థమవుతుంది. చూడండి ఎలాగా ఆ మాట చెప్పగలము అని మనం చూసినట్టయితే 17వ అధ్యాయం, ఇదే మొదటి సమూయేలు 17వ అధ్యాయంలో 10వ వచనాన్ని మనం చూసినట్టయితే, ఇదే మొదటి సమూయేలు 17వ అధ్యాయంలో 10వ వచనంలో మనం చూసినట్టయితే, ఈ దినమున నేను ఇజ్రాయేలీల సైన్యములను తిరస్కరించుచున్నాను. ఎవరి? గొలియాతు. ఒకని నియమించిన ఎడల వాడును నేనును పోట్లాడదుమని ఆ ఫిలిస్తీయుడు చెప్పుచూ వచ్చెను. సౌలును ఇజ్రాయేల్ అందరూ ఆ ఫిలిస్తీయుని మాటలు వినినప్పుడు బహుభీతులైరి. చూడండి ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతూ ఉంది. సౌలుతో పాటు ఉన్న ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు, సైన్యము కావచ్చు, ఆ ఫిలిస్తీయుడు మాటలు విని వీరు ఏమైపోతున్నారు? బహు భీతి. అంటే వారికి ధైర్యము లేదు, వాడిని ఎదుర్కొనే ధైర్యము వాళ్ళు ఎవరికి కూడా లేదు అనేది ఇక్కడ మనకి కనబడుతూ ఉంది అన్నమాట. అయితే మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు మన జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు ఎలాగ వస్తాయి అంటే వాటిని ఎదుర్కొనే ధైర్యం కానీ శక్తి కానీ మనకి ఉండదు. అదే ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు సేమ్ అదే పరిస్థితిని వాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే ఈ ప్రజలు దేవుని యొక్క ప్రణాళికలో ఉన్న ప్రజలు. ఆయన ఈ భూమి పైన మొట్టమొదటిగా ఎవరినన్నా వీరు నా స్వకీయ జనాంగము అని ఎవరినన్నా ఆయన ఎంచుకున్నాడు అంటే అబ్రహాము యొక్క ఈ సంతానమనే ఆయన ఈ భూమి పైన మొట్టమొదటిగా ఆయన తన స్వకీయ తన ప్రజలుగా ఆయన గుర్తించుకున్నాడు. అయితే మనకి ఇక్కడ దావీదు కనబడతాడు. ఇక్కడ మనకి తర్వాత దావీదు ఈ సమయంలో ఏం చేస్తున్నాడు? ఆయన యుద్ధంలో లేడు దావీదు, ఈ సైన్యంలో భాగము కూడా కాదు ఆయన దావీదు. ఆయన అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 14వ వచనం మొదటి సమూయేలు 17వ అధ్యాయంలో 14వ వచనములో దావీదు గురించి రాయబడింది. దావీదు చిన్నవాడు, ఆఖరివాడు. దావీదు కనిష్ఠుడు. పెద్దవారైన ముగ్గురు తన ముగ్గురు అన్నలు సైన్యంలో ఉన్నారు కానీ దావీదు లేడు. 15వ వచనంలో దావీదు బెత్లెహేములో తన తండ్రి గొర్రెలను మేపుచు సౌలు నొద్దకు తిరిగి పోవచ్చు వచ్చుచు నుండెను. దావీదుకి ఆయన తన తండ్రి యొక్క గొర్రెల్ని ఆయన బెత్లెహేములో ఆయన గొర్రెల్ని మేపుకుంటా ఉన్నాడు. తన ముగ్గురు సహోదరులు సైన్యములో అయితే ఉన్నారు. అయితే ఒకానొక దినాన దావీదు తమ ముగ్గురు అన్నలకి ఆహారం క్యారియర్ బాక్స్ అంటాం కదా, అది తీసుకొని పోవడానికి అవకాశం దొరికింది దావీదుకి. ఆయన ఏం చేశాడు? వాళ్ళకి అన్నలు ఎలాగున్నారో మరి తండ్రి పంపిస్తాడు, అదే ఉండాలి నాకు తెలిసి. చూడండి 17వ వచనం. యెషై తన కుమారుడైన దావీదును పిలిచి, నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలలో ఒక తూమెడను ఈ 10 రొట్టెలను తీసుకొని దండులోనున్న చాలండి, నీ సహోదరుల దగ్గరికి త్వరగా పొమ్ము. వాళ్ళ తండ్రి పిలిచాడు. పిలిచి కొంచెం గోధుమ పిండి గోధుమలలో అని ఉంది వేయించిన ఒక తూమెడను ఈ 10 రొట్టెలను తీసుకొని పొమ్మని దావీదుకి చెప్పాడు అనమాట.
దావీదు దేనికి వెళ్ళాడు? వాళ్ళకి క్యారియర్ అందించడానికి, వారికి ఆహారం అందించడానికి, అదే సమయంలో వారు క్షేమంగా ఉన్నారా లేదా తెలుసుకోవడానికి దావీదు అక్కడికి వచ్చాడు. వాళ్ళ అన్నల దగ్గరికి వస్తే వాళ్ళ అన్నలు అంటారే, నువ్వెందుకు వచ్చావు రాక అసలు అక్కడికి? నువ్వు యుద్ధం చూడడానికి వచ్చావు కదా, నువ్వు ఆ నెపంతోనే నువ్వు వచ్చావు ఇక్కడికి, నువ్వు రావద్దు ఇక్కడికి, వెళ్ళిపోమంటారు వాళ్ళు. అయితే దావీదు పోడనమాట. పక్కన వాళ్ళని వెళ్ళి అడుగుతాడు, ఏం జరుగుతూ ఉంది, ఇక్కడున్న వాళ్ళని అడిగి తెలుసుకుంటాడు అనమాట. ఈ అడుగుతూ ఉన్నప్పుడు మళ్ళీ ఫిలిస్తీయుడు గొలియాతు ఏం చేస్తాడు? ముందుకొస్తాడు. ముందుకొచ్చి మళ్ళీ దేవుణ్ణి తిరస్కరిస్తాడు, సవాల్ చేస్తాడు. ఇదంతా కూడా దావీదు విన్నాడు. ఎక్కడ విన్నాడంటే చూడండి, అతడు వారితో మాట్లాడుచుండగా గాతు ఫిలిస్తీయుడైన గొలియాతు అను శూరుడు ఫిలిస్తీయుల సైన్యంలో నుండి వచ్చి పై చెప్పిన మాటల చొప్పున పలుకగా దావీదు వినెను. 24లో ఏమనుందంటే, ఇజ్రాయేలీలందరూ ఆ మనుష్యుని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోగా తర్వాత దావీదు ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. 26వ వచనం చదవండి. 26 దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, వాని చంపి ఇశ్రాయేలీల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని. సరే, అది పక్కన ఉండండి. బహుమతి అనేది ఆ రాజ్యం, సౌలు యొక్క కుమార్తెని ఎంతో రాజ్యంలో సగం భాగాన్ని సౌలు ఇస్తానని చెప్పుంటాడు. అయితే దావీదుకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఏమంటున్నాడు ఆయన? దావీదు అవును, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు. వీళ్ళకి ఎందుకు ధైర్యం లేదు? అంత వీళ్ళు యుద్ధంలో ఉన్న ముగ్గురు అన్నలకు కానీ మిగతా సైనికులకి లేని ధైర్యము దావీదుకి ఎక్కడ నుండి వచ్చింది? దావీదు ఏమి యుద్ధం చేయలేదే, ఎక్కడ కూడా ఆయన యుద్ధంలో ఏ యుద్ధానికి పోలా ఆయన. అప్పటి వరకు గొర్రెలు మేపుకుంటానే ఉన్నాడు. ఎలాగ వచ్చింది అంటే అప్పుడు దావీదు ఈ మాటలన్నీ విన్న తర్వాత, అరే ఈ పిల్లోడు ఇంత ధైర్యంగా చెప్తున్నాడే, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అని విని చెవును బడి రాజు చెవులో కూడా పడింది. రాజు పిలిపించాడు సౌలుని. సౌలు దావీదుని పిలిపించాడు. ఈ దావీదు చిన్న కుర్రవాడు, యవనస్తుడిగా కనబడుతున్నాడు. అయితే సౌలు దగ్గరికి వచ్చినప్పుడు దావీదు, నేను యుద్ధం చేస్తాను ఆయనతో అని చెప్తున్నాడు. సౌలు అంటాడు, అరే నువ్వు చేయలేవు, నీకు బలము చాలదు. ఉంది వాక్యం, నీకు బలము చాలదు. ఆ ఫిలిస్తీయుడు చిన్ననాటి నుండి వాడు ఆ యుద్ధములో వాడు ప్రవీణుడు, వాడు యుద్ధశూరుడు. చిన్ననాటి నుండి వాడు యుద్ధంలోనే వాడి జీవితం, వాడి ప్రాక్టీస్ అంతా ఆ యుద్ధంలోనే ఉంది, నీకైతే లేదు అని చెప్పినప్పుడు దావీదు ఒక మాట అంటాడండి. 37వ వచనం, సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించుననియు చెప్పెను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండునుగాక అని దావీదుతో. చూడండి, దావీదు ఒక విషయాన్ని అర్థం చేసుకున్నాడు. మనం ఈ దినాన ప్రార్థనలో వెళ్ళే ముందు అదే విషయాన్ని మనం కూడా అర్థం చేసుకోవాలి. ఈ 37వ వచనము చాలా ప్రాముఖ్యమైనది. దావీదు ఏమంటున్నాడు అంటే,
సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా. దావీదు అరణ్యములో ఉన్నప్పుడు సింహము ఎదురుపడింది. తన మందలో నుండి ఒక గొర్రెపిల్లని అది పట్టుకొని వెళుతూ ఉంటే దావీదు ఏం చేశాడంట, దాన్ని మెడ గొంతు పట్టుకొని దాని దవడని చీల్చివేశాను అని చెప్తాడనమాట. ఇది మానవ శక్తికి సాధ్యమేనా? ఒక మనిషి సింహముతో పోరాడి జయించగలడా? జయించలేడు. ఎందుకంటే ఈ సైంటిఫిక్గా కూడా వాళ్ళు పరిశోధనలో సింహం యొక్క శక్తి, అదొక పంజా విసిరినప్పుడు అది ఆ ప్రెషర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. దానివల్ల జనరేట్ అయ్యే ఆ శక్తి చాలా ఎక్కువ. మనిషి అంత బలవంతుడేం కాదు. ఎంత బలం ఉన్నప్పటికీ కూడా సింహము ముందు ఒక మనిషి శక్తి, ఏ ఆయుధాలు లేకుండా, ఆయుధాలు ఉంటే వేరే, దావీదు దగ్గర ఏమీ కూడా లేవు. సింహం యొక్క దాని ఒక ఏటేస్తే దాన్ని మెజర్ చేశాడు అనమాట. ఇంత శక్తితో కొట్టినట్టు మనకి తగులుతుంది అని వాళ్ళు చేశారు. అయితే మనకి మీరు న్యూస్లో చూసినప్పుడు ఈ జూ పార్కుల్లో ఆడ ఈడ కొంతమంది వాళ్ళు తాగేసో కొంతమంది దాంట్లో దూకిపోతారు. జూ పార్కులో సింహాలు ఉండే ఏరియాల్లోకి పోయినప్పుడు ఎవరు కూడా తిరిగి రాలా. అందరూ కూడా ఏ మానవుడు కూడా సింహం దగ్గరికి వెళ్ళి సజీవంగా అది పొరపాటున వాడిని చూడక వదిలేస్తే తప్ప ఎవడు కూడా తిరిగి వదలదు. కాబట్టి ఇక్కడ దావీదు చెప్పేది ఏంటి అంటే, దేవుని యొక్క శక్తితో నేనేం చేశాను, సింహాన్ని చంపాను. ఎలుగుబంటి కూడా సామాన్యమైన దాని పవర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అది కూడా దాని పంజా శక్తి ఎక్కువ. ఎలుగుబంటి నుండి కూడా దేవుడు ఎలుగుబంటిని కూడా జయించుటకు దేవుడు నాకు శక్తిని ఇచ్చాడు. అంటే దావీదు ఏమి నమ్మాడు అంటే, ఆ రెండిటిని జయించిండేది నేను కాదు, దేవుడే. దేవుని సహాయము ద్వారా నేను ఆ రెండిటిని నేను జయించాను. కాబట్టి ఫిలిస్తీయుడిని కూడా నా శక్తితో కాదు, దేవుని శక్తితో వీడిని నేను ఏం చేస్తాను, జయిస్తాను అనే ధైర్యము దావీదుకి ఉంది. కాబట్టి దావీదు ధైర్యముగా ఆయన ముందుకొచ్చాడు. కాబట్టి మిగతా వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు, దేవుని పక్కన పెట్టేశారు. వాళ్ళ శక్తిని చూసుకుంటే వాడు ఏం చేస్తాడు, ఒక్క చేత్తో వీళ్ళందరినీ కూడా చంపేస్తాడు. మనం కూడా అదే చేస్తాం. మన ముందర ఉన్న సమస్యకి మన శక్తి ఎంత ఉందా అని మనం చూసుకొని మనం భయపడతా ఉంటాం. ఇది మన వల్ల కాదులే, ఈ సమస్య ఎప్పటికి తీరుతుందో అని మనము చాలా మంది మన శక్తిని చూసినప్పుడు ఆ సమస్య పెద్దదే. ఆ సమస్యను మనం ఎప్పుడు కూడా దాన్ని అధిగమించలేం. ఈ ఇజ్రాయేల్ ప్రజలు సౌలు సైతం ఏం చేస్తున్నారు, వాళ్ళు ఆమ్గా కూర్చోన్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు తమ సొంత శక్తిని ఆధారపడ్డారు. మా శక్తి సరిపోదు, మేమేం చేయలేము అని చెప్పి అందరూ కూడా చల్లారిపోయారు. అయితే దావీదు మాత్రము, నా శక్తి కాదయ్యా, సింహము నుండి ఎలుగుబంటి నుండి దేవుడు నన్ను రక్షించిన ఆ యొక్క శక్తితో నేను ఏం చేస్తాను, గొలియాతుని నేను ఓడిస్తాను అని దావీదు మరి పలుకుట ఇక్కడ మనము వింటున్నాం. చూడండి, ఇది ఎంతో విలువైన సత్యం. ఆత్మీయమైన జీవితంలో మన సొంత శక్తితో ప్రయత్నం చేస్తే అది ఎప్పటికి కూడా కావు, కొన్ని కావు. మన శక్తికి అందుబాటులో ఉండేటివి చేయడం వేరే, మన శక్తికి మించిన వాటిల్ని మనం అధిగమించాలి అంటే మన శక్తి సరిపోదు. దేవుని పైన మనము
ఆధారపడాలి. ఖచ్చితంగా ఆధారపడినప్పుడు మాత్రమే. అందుకే మనము 47వ వచనములో మనం ఏం చదువుకున్నాము స్టార్టింగ్లో? మొదటి సమూయేలు 17వ అధ్యాయం 47వ వచనములో మనం ఏమని చదువుకున్నాం? చూడండి, దావీదు ఆ దినానే ఈ సత్యాన్ని అప్పుడే ఆయన చెప్పాడు. ఆయన ఏం చెప్తున్నాడు? యెహోవా కత్తి చేత ఈట చేత రక్షించేవాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మల్ని మా చేతికి అప్పగించినని చెప్పాను. దావీదుకి దేవుని పైన ఎక్కువ నమ్మకం ఉంది తన పైన కంటే. దేవుడు నాకు ఖచ్చితంగా, వీడేం చేస్తున్నాడు గొలియాతు? యెహోవా దేవుడినే కదా వాడు హేళన చేస్తున్నాడు, సవాల్ చేస్తున్నాడు. కాబట్టి ఆ దేవుని పేరట ఆయన ఏమంటున్నాడు? ఇంకొక మాట కూడా మీరు చూసినట్టయితే చూడండి, అది ఎక్కడ అంటాడంటే, దేవుని పేరు 45వ వచనాన్ని చదవండి. 40 గొలియాతు కత్తిపైన డాలుపైన తన బలం పైన ఆధారపడ్డాడు. దావీదు ఏం చేస్తున్నాడు? సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట, దేవుని పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. మన ప్రార్థన కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరట, ఆయన నామములో ఆయనను ఆశ్రయించి, తండ్రి అయిన దేవుణ్ణి ఆశ్రయించి ఆయనకి మనము అప్పగించినప్పుడు ఆయన కూడా మన ప్రతి సమస్యని, మన ప్రతి ఆటంకమని తొలగించే దేవుడు ఆయన మనకు ఉన్నాడు అనే ఆ యొక్క స్పర్శతో మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో తప్పకుండా మనము కూడా మన జీవితంలో ఈ యొక్క గొప్ప విజయాన్ని మనము కూడా సంపాదించుకున్నాం. తర్వాత ఏమైందో మనందరికి కూడా తెలుసు. వాడు కత్తెత్తుకొని వచ్చాడు. దావీదు ఏం చేశాడు? ఆ వడిసెల్లో అది ఆ చెరువు దగ్గర నుండి, ఆ యొక్క నది దగ్గర నుండి నున్నని రాళ్ళు తీసుకొచ్చి ఆ వడిసెలతో కరెక్ట్గా ఆ గొలియాతు కరెక్ట్గా నుదుటి దగ్గర గ్యాప్ ఉన్నింది. ఆ గ్యాప్లో కొట్టంగానే ఏమైపోయాడు? గొలియాతు కింద పడిపోయాడు. కింద పడిపోయిన తర్వాత 50వ వచనములో మనము చూసినట్టయితే 49 కూడా చదువుదామండి. తన సంచిలో చేయి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిస్తీని నుదుట కొట్టెను. ఆ రాయి వాణ్ణి నుదురు చొచ్చినందున వాడు నేలను బోర్లాపడెను. 50వ వచనం. దావీదు ఫిలిస్తీని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీని కొట్టి చంపెను. తర్వాత ఆ ఫిలిస్తీని కత్తి తీసుకొనే వాడి తలని నరికి వేస్తాడు. తర్వాత ఏమైపోతుంది? ఫిలిస్తీన్లు వాళ్ళు ఇంకా వాడు పడిపోయిన వెంటనే వీళ్ళు ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా వాళ్ళు అందరూ కూడా పారిపోయారు. వాళ్ళందరినీ కూడా వీళ్ళు జయించిన వారిగా ఉన్నారు అనేది మనం కింద వచనాల్లో మనము చూడొచ్చు. అయితే మనకి ప్రాముఖ్యమైనది చూడండి, దేవుడే దావీదుకి ఆలోచన ఇచ్చింటాడు. నువ్వేం చేయి, వడిసెల్లో రాయిని తీసుకొని కరెక్ట్గా ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టేయి, వాడు చనిపోతాడు అని చెప్పి దావీదుకి ఒకవేళ దేవుడే ఒక ఆలోచన ఇచ్చిండొచ్చు. మనం చెప్పలేం, ఇక్కడైతే రాయలేదు కానీ అని అనుకుంటున్నా. కాబట్టి ఆ రీతిగా దేవుని పేరట దావీదు వచ్చాడు. సొంత శక్తిని ఆయన ఆధారం చేసుకోలేదు.
కాబట్టి మనము కూడా ఈ దిన మనం కూడా ప్రార్థించబోయే ముందు మనము కూడా దేవుని ఎదుట ఒప్పుకుందాం, ప్రభువా నా సొంత శక్తి కాదు, నా శక్తితో జయించలేము, కానీ నీ యొక్క శక్తి, నీ యొక్క పేరట మేము ఈ దినాన ప్రార్థిస్తున్నాం. సమస్య ఏదైనప్పటికీ అది ఏదైనా కావచ్చు, నీ యొక్క నామము పేరట నువ్వు అది చేయగలవు అని ఈ దినాన మనము నమ్మి ప్రార్థించినట్టయితే దేవుడు తప్పక ఆ ప్రార్థన ఆయన ఆలకిస్తాడు, తప్పక ప్రార్థనకి ఆయన జవాబు అనుగ్రహించేవాడిగా ఉంటున్నాడు అని మరి మనం చేసుకుంటూ ఈ సమయంలో మనం కూడా ప్రార్థనలో ప్రవేశిద్దాం. ఈ యొక్క కొద్ది మాటలను బట్టి మనం ప్రార్థన చేసినట్టయితే దేవుడు తప్పక మన ప్రార్థనని ఆలకిస్తాడు. కాబట్టి మనకున్న పరిస్థితులు మొట్టమొదటిగా వ్యక్తిగతంగా లేఖనానుసారంగా ప్రార్థన చేద్దాం, ఒప్పుకుందాం ప్రభు ఎదుట. నా శక్తి కాదు ప్రభువా, నీ శక్తి ద్వారానే దావీదుకి ఎలాగ నువ్వు సహాయం చేసావో మాకు కూడా సహాయం చేయి అని ప్రార్థించుకొని తర్వాత మరి రేపటి దిన పరిచర్య కొరకు, సంఘంలో ఉన్న కుటుంబాల కొరకు, తర్వాత మూడోదిగా, తర్వాత నాలుగవదిగా వ్యక్తిగత అవసరాలు, అనారోగ్య పరిస్థితులు, వీటన్నిటి గురించి దేవుడు మనకి జ్ఞాపకము చేసే కొలది మనం కూడా ప్రార్థన చేద్దాం. కాబట్టి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. ప్రార్థనలో ప్రవేశిద్దాం.